హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మన రియాలిటీ షో బిగ్ బాస్, మన ఫేవరెట్ షో వచ్చేసింది కదా. బిగ్ బాస్లో మీకు ఎవరే ఏ కంటెస్టెంట్ ఇష్టమో, ఎవరెవరి గేమ్ ఎలా ఉంది అనేది నాకు మెసేజ్ చేయండి. నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను బిగ్ బాస్లో నాగమణికంఠ. ఫస్ట్ నాగమణికంఠ గురించి మాట్లాడతాను. తను చూడ్డానికి చాలా వీక్గా కనిపిస్తున్నాడు, కానీ ఓకే, తను టాలెంట్ ఉంది, టాలెంటెడ్, గేమ్స్ బాగా ఆడుతున్నాడు. కాకపోతే కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాడు. ఎమోషనల్ అంటే తను పుట్టి పెరిగిన వాతావరణం బట్టి, తన రియల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ఎమోషనల్ అవుతున్నాడు. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఓకే, గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకొకటి నిఖిల్ వచ్చేసి చాలా లో అయిపోయాడు అనిపిస్తుంది. ఎందుకు అంటే అందరు బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాడు. బిగ్ బాస్ షో పెట్టింది ఎందుకు? ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ప్లస్ అక్కడ టాస్క్లు ఫిజికల్ అవుతుంది, ఫిజికల్ అవ్వద్దు అది ఇది అంటాడు. ఫిజికల్ అవ్వడానికే మళ్ళీ టాస్కులు పెడతాడు, అక్కడ గొడవలు పెట్టడానికే రెడీగా ఉంటాడు. అది చూసి ఎంటర్టైన్మెంట్ అంటే అదే కదా బిగ్ బాస్లో. ఎప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తాడో తెలీదు. మళ్ళీ ఫిజికల్ అవ్వద్దు అనేసరికి ఫిజికల్ అవ్వకుండా అయితే ఉండదు బిగ్ బాస్ షోలో. అవుతుంది. ఎంత కంట్రోల్ అయినా కూడా ఒకరికొకరు గొడవలు పెట్టడానికే చూస్తాడు బిగ్ బాస్. అదొకటి. అలా ఉంటే అంత హానెస్ట్గా ఉంటే కూడా ముందుకు వెళ్ళలేడేమో అనిపిస్తుంది. గేమ్స్ అయితే బాగానే ఆడుతున్నాడు, మంచిగానే ఆడుతున్నాడు. ఫుడ్ విషయంలో పాపం మనకంటాకి బాగా తట్టుకోలేకపోతున్నాడు. వెళ్ళి మనం దొంగతనం చేద్దాము, ఫుడ్ తెచ్చుకుందాము, నాకు హెల్ప్ చేయంటే ఫల్ పేరెంట్స్ తాగాలనిపిస్తుంది అంటే, అరే నువ్వు వెళ్ళురా, నేను రాలేను, నేను వెనక నుంచి సపోర్ట్ చేస్తా అంటున్నాడు. అసలు అక్కడ జరిగే విషయం ఏంటంటే ఫుడ్ దాచుకోమని చెప్పారు బిగ్ బాస్ అంటే దొంగతనం చెయ్యొచ్చు అనే మీనింగ్. అసలు ఫుడ్ ఉన్న వాళ్ళే మళ్ళీ ఫుడ్ దొంగతనం చేస్తున్నారు. పాపం వీళ్ళకి ఏ ఫుడ్ లేదు. సపోర్ట్ చేయంటే కూడా నిఖిల్ అలా బాగుండదు చూసే వాళ్ళకి అదే అన్నట్టుగా చేస్తున్నాడు. పాపం ఎలాగోలా బ్రతిమాలి దోశ తెచ్చుకొని తిన్నారు, అది షేర్ చేసుకొని తిన్నారు. పాపం అందుకు కూడా 2 గంటలకు బిగ్ బాస్ లేపి మరీ వార్నింగ్ ఇచ్చాడు. ఓకే, చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో. నిఖిల్ అయితే ఈరోజు గేమ్ బాగానే ఆడాడు. ఇంకొకటి యశ్వి, అమ్మాయిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే, కొన్ని విషయాలలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, బాగానే తన కంటెస్టెంట్స్ని బాగానే లీడ్ చేస్తుంది. ఓకే, లీడర్గా అనిపించింది. కానీ ఇంట్లో ఉన్న రూల్స్ బాగానే పాటిస్తుంది, కానీ గేమ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అమ్మాయి చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే గేమ్ ఆడుతుంటే వాళ్ళ టీం వాళ్ళు గెలవడానికి పక్కోడు చనిపోయినా నాకు పర్లేదని అంత సెల్ఫిష్గా అనిపించింది. ఎందుకు క్లాప్స్ కొడుతుందో, ఎందుకు డ్యాన్స్ చేస్తుందో, అసలు అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా చేస్తుంది. కొంచెం ఈ అమ్మాయి ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. టాస్కులు నైనిక అయితే మా ఫేవరెట్. అసలు ఇచ్చిన టాస్కులు మాత్రం చాలా, అమ్మాయి చూస్తే చాలా చిన్నది, హైట్ తక్కువ ఉంది. ఓకే, డ్యాన్సర్, తను చాలా హార్డ్ వర్క్ చేసింది తెలుసు. కాకపోతే వీళ్ళతో తట్టుకోగలదా అనుకున్నాను. చాలా ఫైట్ ఇస్తుంది. ఇంకొకటి సీత గురించి మాట్లాడాలంటే చాలా స్ట్రాంగ్ అండ్ చాలా ఎమోషనల్, రెండూ చెప్పచ్చు. గేమ్స్లలో అయితే ఇరగదీస్తుంది. నాగమణికంఠనైతే తోసి పక్కన పడేసింది. ఆ ఫుడ్ టాస్క్లో కూడా నాగమణికంఠ చాలా ఫైట్ ఇచ్చాడు. అది ఓకే, రైస్ చేస్తే అదొక్కటి ఇస్తే నాగమణికంఠకు టై అయ్యేది. అంటే ఎగ్జాక్ట్ కరెక్ట్గా అయితే ఎవరు తీసుకురారు. తీసుకొచ్చిన దానిలో క్లోజ్గా ఉన్నదైతే నాగమణికంఠది. అది క్యాలిక్యులేట్ చేస్తే ఓకే, ఇద్దరికి టై అయ్యేది.
చూద్దాం. చాలా ఫన్నీగా సాగుతుంది. ఇంకా ఎవరెవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ అవుతారో, మనకు ఎలా సాగుతుందో బిగ్ బాస్ ముందు ముందు. నేనైతే ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్? ఎవరు బాగా ఆడుతున్నారు? నేనేమన్నా తప్పుగా అనుకుంటున్నానా? ఎవరు స్ట్రాంగ్ అనేది నా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.